హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రైమ్ లొకేషన్లలో పేద మరియు అల్ప ఆదాయ వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం సంచలన హౌసింగ్ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తుంది. గతంలో నగరం వెలుపల ఇళ్లను నిర్మించే పద్ధతికి స్వస్తి పలుకుతూ రాయదుర్గం, ఐటీ కారిడార్ మరియు జూబ్లీ హిల్స్ వంటి కోట్ల విలువైన ప్రాంతాలలో 10 అంతస్తుల ఇందిరమ్మ LIG హౌసింగ్ టవర్లను నిర్మిస్తున్నారు. కేవలం 6 లక్షల రూపాయలకే 400 చదరపు అడుగుల ప్లాన్తో పాటు స్థలంలో UDS రిజిస్ట్రేషన్ చేయనున్న ఈ ప్రాజెక్టు తాలూకు పూర్తి వివరాలు, నిబంధనలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. హైదరాబాద్ నగర పరిధిలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఇందిరమ్మ LIG హౌసింగ్ ప్రాజెక్టు వేగంగా రూపుదిద్దుకుంటుంది. గతంలో పేదల ఇళ్లు నగరం వెలుపల నిర్మాణం కావటం వల్ల లబ్ధిదారులు అక్కడికి వెళ్లి ఉండటానికి ఆసక్తి చూపలేదు. ఈ సమస్యను అధిగమించడానికి లబ్ధిదారుల పని ప్రదేశాలకు 5 నుండి 7 కిలోమీటర్ల పరిధిలోనే ఎకరం కోట్లాది రూపాయలు పలికే ప్రైమ్ లొకేషన్లలో ఇందిరమ్మ టవర్లను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద రాయదుర్గం ఐటీ కారిడార్ లో 2.9 ఎకరాల స్థలంలో 10 అంతస్తుల చొప్పున 4 టవర్లు నిర్మిస్తున్నారు. ఇటీవల ఎకరం 234 కోట్లు పలికిన ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ సైట్ ఉండటం విశేషం. అలాగే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ వద్ద 2.87 ఎకరాలలో 4 టవర్ల ద్వారా 480 ప్లాట్లు నిర్మిస్తున్నారు. వీటితో పాటు రెడ్ హిల్స్, మహేంద్ర హిల్స్, పాటిగడ్డ, KBHP, బౌన్పల్లి, పోచారం, కౌరూర్ మరియు అంబర్పేట్ వంటి ప్రధాన ప్రాంతాలలోనూ భూములను కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ మరియు కోర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 16 ప్రాంతాలలో కలిపి 7,680 ప్లాట్లను నిర్మించనున్నారు. రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, మల్కజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ వంటి నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. లబ్ధిదారులు కేవలం 6 లక్షల రూపాయలు చెల్లిస్తే 400 చదరపు అడుగుల కార్పొరేట్ ఏరియా ప్లాట్తో పాటు లక్షల విలువైన ల్యాండ్ UDS కూడా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇప్పటికే ఈ ప్లాట్ల కోసం 19,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారుల స్థానిక నివాస ఆధారాల కోసం ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ID, డ్రైవింగ్ లైసెన్సు లేదా బ్యాంక్ పాస్బుక్లను కూడా సమర్పించవచ్చని నిబంధనలను సడలించారు. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 10 ఆఖరు తేదీగా నిర్ణయించినప్పటికీ గడువు పొడిగింపులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పనులు ప్రారంభమైన ఏడాది వ్యవధిలోనే టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటీ కారిడార్ మరియు జూబ్లీ హిల్స్ వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాలలో పేద వర్గాలకు సొంత ఇంటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ LIG హౌసింగ్ ప్రాజెక్టు సరికొత్త విప్లవాన్ని తెస్తుంది. మరి హైదరాబాద్ లోని ప్రైమ్ లొకేషన్లలో ఇందిరమ్మ LIG ప్లాట్ల కేటాయింపు మరియు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా తెలంగాణ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.